పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో బెదిరింపులు ఉంటాయి. నెమ్మదితనం లేకుండా మనం విస్మయం పొంది భయపడే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. ఇవన్నిటి నుంచి మనల్ని రక్షించేది కేవలం జీవం గల దేవుడు ఒక్కరే. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త వారి వరకు చేరాలి. లేకపోతే ఎవరైనా వెళ్ళేవారు లాంటి వారిని ప్రోత్సహించాలి. కాబట్టి ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మాదాసు ఫ్రాన్సిస్ గారు, రాజ్ కుమారి గారు, వారు లింగంపల్లి మండలం ఆలూరు వాస్తవ్యులు, వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ఫ్రాన్సిస్ అంకుల్ గారిని, రాజ్ కుమార్ ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. ప్రభా, మీ ద్వారా ప్రేరేపింపబడి వీరు ప్రోత్సహించిన విధానాన్ని బట్టి ప్రభా, ఈరోజు ఒక్క ఆత్మైన వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఫ్రాన్సిస్ అంకుల్ గారిని, రాజ్ కుమార్ ఆంటీ గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. పెద్ద కుమారుడు ప్రభా మాదాసు రవికిషోర్ గారు, కోడలు అరుణ, వారి బిడ్డలు అనురాగ్, అపూర్వ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అనురాగ్ 10th ఎగ్జామ్స్ రాస్తుండగా బిడ్డకు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసాన్ని అనుగ్రహించండి సార్. రెండో సంతానం ఏ ఝాన్సీ గారు, అల్లుడు కరుణాకర్, వారి బిడ్డలు ప్రభా వరుణ్ వివాహ కొరకే. వరుణ్ 2nd ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా బిడ్డ తోడై ఉండి జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా మూడవ సంతానం మాదాసు దినకర్ కిషోర్, కోడలు కల్పన, వారి కుమార్తె నిత్య కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఫ్రాన్సిస్ అంకుల్, రాజ్ కుమార్ ఆంటీ గారు ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా దీవించి ఆశీర్వదించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛని మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. నేను దూరం నుండి నిన్ను చెరలోనికి పోయిన నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువారు లేకుండా సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. ఆజ్ఞ, భయపడకము, విస్మయం పొందకము. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. సూక్తి, మనం మాట్లాడే మాటల కంటే మనం జీవించే విధానం తరచుగా మరింత నమ్మదగినదిగా ఉంటుంది. అవును తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి మా తోడు మా దేవుడు ఉన్నాడు. జీవం గల దేవుడు, మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడు, భయాన్ని, విస్మయాన్ని తొలగించే దేవుడుండి మా జీవితాల్లో నెమ్మది పొందించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే ఆ దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ఈ వాక్యం వింటున్న బిడ్డలని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ప్రభా, ఈరోజు మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రోత్సహించి ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డ ఫ్రాన్సిస్ అంకుల్ని, రాజ్ కుమార్ ఆంటీ గారిని, వారి బిడ్డల్ని నిండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని పరిశుద్ధ నామమును బట్టి టీవీ దగ్గరకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. దేవుడు తన కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ ప్రభువారికి నిండు హృదయంతో స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వద్దాం. దానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతకాలము మీరు మమ్మలను కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రాలు నాయనా. ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలం నాయనా. ఈ సమయంలో మీకు విజ్ఞాపన చేయబోతున్నాను నాయనా. నైనా ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా.
వారి కుటుంబ జీవితాల్లో మీ సహాయం అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య, కుటుంబాల మధ్య శాంతి, సమాధానం, సంతోషము, సంతృప్తి, మీ కృప, ఆరోగ్యం ఈ టీవీ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరికీ దయచేయండి నాయన. అమెరికా దేశంలో మా ప్రియ బిడ్డలు ఉన్నారు నాయన, వారు కూడా వాక్యాన్ని వింటున్నారు. మా బిడ్డలను దీవించండి ప్రభు, దీవించండి నాయన. ఈ కార్యక్రమం ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు వాక్య భాగం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం ప్రారంభం నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయమో. విన్నారు కదూ, గొర్రె పిల్ల పెండ్లి విందు. పైభాగంలో 7వ వచనంలో మనం చదివాం. ఏమని చదివాము? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. అంటే గొర్రె పిల్ల యొక్క పెండ్లి అయిపోయిందన్నమాట. పెండ్లి అయిన తదుపరి విందు ఉంటుంది. ఏ పెండ్లిలో అయినా పెండ్లి చేసుకున్న తర్వాత విందు చేయరు, విందు చేస్తారు కదా. కాబట్టి గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని మనం ఇప్పుడే చదివాం. పెండ్లి కుమారుడు ఎవరు, పెండ్లి కుమార్తె ఎవరు? గత పాఠాల్లోంచి మనం వింటూ వస్తున్నాం. పెండ్లి కుమారుడు యేసు ప్రభువారు, పెండ్లి కుమార్తె సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. అనగా దేవుని యొక్క, అనగా యేసు ప్రభువారి యొక్క స్వరక్తంలో ఎవరి పాపాలు కడగబడతాయో, అనగా విశ్వాసులు అవుతారో, రక్షింపబడతారో, వారు సంఘముగా ఏర్పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. సంఘంలో ఈనాడు పరువు, ప్రతిష్టలు, హోదాలు, డబ్బున్నవారు సంఘంలో సభ్యులుగా ఉండవచ్చు, కానీ వారికి మారు మనసు ఉండదు. కానీ దేవుడు కోరుకునే ఆ పవిత్రమైన కార్యంలో, అనగా వివాహోత్సవంలో పాలు పంపులు పొందాలి, అనగా రక్షింపబడిన వారే సంఘంగా ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మా, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావు. నువ్వు రక్షింపబడ్డావా? నీ పాపాలు ఎన్నడైనా ఒప్పుకున్నావా? ఒక చెవిని వింటున్నావు, ఇంకొక చెవిని విడిచిపెట్టేస్తున్నావు అంతే. వాక్యముని యొక్క జీవితాల్లో అలవాటైంది. నాకు అన్నీ తెలుసునండి అనే నిర్లక్ష్యముని యొక్క జీవితంలో అలవాటైంది. దేవుని వాక్యాన్ని విన్నవారు దానిని వారి యొక్క జీవితాల్లో పాటించకపోతే దేవుని న్యాయ సింహాసనం మీదట నిలువబడి వారు మారు మనసు పొందకపోతే నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారు అనే సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. వాక్యాన్ని విన్న మీ యొక్క జీవితాలను ఒకసారి పరీక్షించుకొని మారు మనసు పొందమని నేను మనవి చేస్తున్నాను. మీరు మారు మనసు పొందకపోతే నిత్య నరకంలోనికి వెళతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు పండ్లు కొరుకుట, అటువంటి దుస్థితిలోనికి ఎవ్వరూ వెళ్ళకూడదని నేను ఈ సమయంలో మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. ప్రియులారా, దేవునికి వాక్యాన్ని అంగీకరించడానికి మీరు ప్రయత్నం చేయండి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయమో. కాబట్టి ధన్యులు అనే మాట గత పాఠంలో నేను చెప్పాను. ఏమిటి అనగా, ధన్యులు ఎవరు? ధన్యులు, ధన్యులు అనే మాటకు ఇంగ్లీషులోంచి మనం ఆలోచించినట్లయితే ఆశీర్వదించబడిన వారు అని ఉంది. హ్యాపీ ఆర్ దోస్, బ్లెస్సెడ్ ఆర్ దోస్. ఎవరు సంతోషంగా ఉన్నవారు, ఎవరు ఆశీర్వదించబడిన వారు అనగా, లోకం యొక్క నానుడి ఏమిటి అనగా, లోక ప్రకారం డబ్బున్నవారు ఆశీర్వదించబడినవారు, విద్యలు ఉద్యోగాలు ఉన్నవారు ఆశీర్వదించబడినవారు, కారులు మేడలు మిద్దులు ఉన్నవారు ఆశీర్వదించబడినవారు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నవారు ఆశీర్వదించబడినవారు. నా పిల్లరా, బైబిల్ ఆ రీతిగా చెప్పడం లే, అవన్నీ ఉండవచ్చు, నేను కాదనటం లే. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఆశీర్వదించబడిన వారు ఎవరు అనగా, ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు అండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు? హృదయ శుద్ధి, అంతరంగ శుద్ధి, బాహ్య శుద్ధి కాదు. బాహ్యంగా నువ్వెంతో ఖరీదైన బట్టలు వేసుకుని చాలా మంచిగా
కనబడవచ్చు, కానీ హృదయము శుద్ధి కావాలి. పైకి బాగా ఉంటారు, లోపట కుళ్ళిపోయిన జీవితం కనబడుతూ ఉంటుంది. పిల్లరా, ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నేను మనవి చేసేది ఏమిటనగా, ఆ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కానీ ప్రకటన గ్రంథంలోనే 7 పర్యాయాలు ధన్యులు అని వ్రాయబడింది. ఎవరు ధన్యులు అనగా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. యేసు ప్రభు వారి యొక్క రాకడ సమీపించింది. ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని చదువుతారో, ఎవరైతే వింటారో, చదివింది విన్నది వారి యొక్క జీవితాల్లో ఎవరైతే గైకుంటారో వారు ఆశీర్వదించబడిన వారు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఉదయం లేచి దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ దైనందిన జీవితాన్ని సాగించి నువ్వు పడకకు వెళ్ళడానికి ముందుగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి పడుకోవాలి. అటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంది, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అనగా ఇప్పటి నుండి అనే మాటను మీరు మర్చిపోవద్దు. ఇది మహాశ్రమల కాలంలో చెప్పబడిన మాట. ఎవరు ధన్యులు అనగా చచ్చిపోయిన వాళ్ళందరూ ధన్యులు కాదు. సాధారణంగా తెలుగులో ఒక సామెత ఉంది, చచ్చిపోయినడు కళ్ళు చేరడేసి అని అంటాం. చచ్చిపోయినప్పుడు సభ జరిగితే, స్మరణీయ సభ జరిగితే వచ్చిన వాళ్ళంతా చచ్చిపోయిన వాడు ఎంత త్రాగుబోతైనా, ఎంత తిరుగుబోతైనా, ఎంత చెడ్డవాడైనా వాడిని మటుకు ఊరికి పొగుడుతో చెప్తూ ఉంటారు. ఆయన అటువాడు ఇటువాడు కనుక గొప్పవాడు మహనీయుడు అని చెప్తారు. వాడు త్రాగుబోతు కావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా, ప్రభువునందు, అండర్లైన్ దట్, మృతినందు మనుష్యులు ధన్యులు. మూడవది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని. తన దిశములను ఎవరు చూడకుండా ఎవరైతే వస్త్రాన్ని అనగా నీతి వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని కప్పుకొంటూ ఎవరైతే ప్రభువు కొరకు జీవిస్తారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు త్రాగితే ఇష్టానుసారంగా తిరుగుతున్నావయ్యా, అందుచేతనే క్రైస్తవ సాక్ష్యం పాడైపోతుంది. ఈనాడు అనేక మంది నామకార్థ క్రైస్తవులు, వారు పేరుకు క్రైస్తవులు, వారు బ్రతుకుకు క్రైస్తవులా? వారు క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు, ఆదివారం గుడికి వెళ్తారు, బయటకు వచ్చి త్రాగుబోతులుగా జీవిస్తారండి. ఎంత విచారకరమైన సంగతి ప్రియులారా. ఇంటిలో నరకాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది చెల్లెండ్రు, కొంతమంది బిడ్డలు. వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, మెళకువగా ఉండి నీ వస్త్రాన్ని కాపాడుకొనమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నాలుగవది ఏమిటనగా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం ఇప్పుడే చదివాను. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు పిలువబడ్డారు? ఎవరు గొర్రె పిల్లో? ఎవరు గొర్రె పిల్ల యొక్క భార్యో నేను చెబుతాను. ఇదివరకు చెప్పాను, మీ అందరికి తెలిసి ఉంటుంది, దాన్ని నోట్ చేసుకునండి. 5వది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ధన్యులు అని పరిశుద్ధులనయుందురు. వారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ప్రభు యొక్క పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నేను సవిస్తరంగా నేను వివరిస్తాను. 6వది ఏమిటి అనగా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువారు త్వరగా వస్తున్నారు, నిర్లక్ష్యం చేయవద్దు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. జోషి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారండి, మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, మా తాత ముత్తాతలు చెప్పారు, రోజు ప్రసంగంలో ఇదే చెప్తారు అని
నిర్లక్ష్యంగా వింటున్నావేమో ఉన్నావేమో. దేవుని వాక్యం ఆకాశము భూమి గతించిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోనికి పొల్లు కూడా తప్పిపోదు అని ఈ యొక్క సమయంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన త్వరగా వస్తున్నాడు. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు చదవడం వినడం మాత్రమే కాక దాని ప్రకారం జీవించువాడు అనగా గైకొనువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. లాస్ట్లీ చివరగా 7వది ఏమిటి అనగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. దైవనామానికి స్తోత్రం. మనమందరం ధన్యులముగా జీవించాలి, ఆశీర్వదించబడిన వారుగా జీవించాలి. మనను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఆ ప్రియ ప్రభు. ఆ ప్రియ ప్రభు ఎన్నడూ కూడా మనను శపించేవాడు కాదు అండి. అటువంటి ప్రియ ప్రభును కలిగి ఉన్న మనము ఎంత ధన్యులమో గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది, మనం అసలు అంశంలోనికి వద్దాం. ఇక్కడ చదువున వాక్య భాగం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు. దయచేసి ఇదే ప్రకటన గ్రంథంలో లేక ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో 3 విందులు వ్రాయబడ్డాయి. ఒకటి కల్వరి సిలువ విందు. నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభు ఆ సిలువ మీద విందుగా చేయబడ్డాడు. చదువుదాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతిగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. అండర్లైన్, విందు చేయును. మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. దేవుని నామానికి స్తోత్రం. కల్వరి పర్వతంపై ఆ శిలువపై ఆ ప్రేమామూర్తి నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. ఆయన శరీరము నలగొట్టబడింది, ఆయన శరీరము పిండబడింది, ఆయన శరీరం నుంచి రక్తం కారుతూ ఉంది. ఈ సమయంలో ఆయన శిలువ బిందును నువ్వు అర్థం చేసుకోవాలి. అందుచేతనే ప్రతి ఆదివారం ఆయన బల్లను సమీపిస్తూ ఉంటాం. నీ కొరకు నలగొట్టబడిన ఆ శరీరాన్ని రొట్టెగా భుజిస్తున్నావా తమ్ముడు, చెల్లమా? ఎందుచేత ఆదివారం బలలో పాలు పంపులు పొందటంలే? నీ కొరకు ఆయన విందుగా చేయబడ్డాడే. ఆయన శరీరము నలగొట్టబడింది, ఆయన శరీరము పిండబడుడు ద్వారా రక్తం కారింది. ఆయన నీ కొరకు రొట్టెగా చేయబడ్డాడు, ఆయన నీ కొరకు పిండబడి రక్తం కార్చాడు. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ప్రతి పునరుద్ధాన దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన కల్వరిలో విందుగా చేయబడ్డాడు. నెంబర్ 2, రెండవది ఏమిటనగా ఇప్పుడు చదివిన పెండ్లి విందు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి కల్వరి విందు, రెండవది పెండ్లి విందు. మూడవది ఏమిటి అనగా అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం చివరి భాగంలో అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందునకు కూడిరండని ఆకాశ మధ్య ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. దేవుని యొక్క గొప్ప విందు. నా ప్రియులారా, ఈ దేవుని యొక్క గొప్ప విందు అది మంచి విందు కాదు. నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభు సిలువలో విందుగా చేయబడ్డాడు. ఆ ప్రియ ప్రభు యొక్క కల్వరి విందులో నీవు పాలు పంపులు పొందకపోతే నీవు పక్షులకు విందుగా చేయబడతావు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీవే విందుగా చేయబడతావు. నీ మాంసాన్ని పక్షులు భుజిస్తాయి. అటువంటి విందులోనికి నీవు వెళ్ళకూడదు. నా యొక్క మనవి ఏమిటనగా నువ్వు కల్వరి విందులో నువ్వు పాలు పంపులు పొందు. అఫ్కోర్స్ గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందులో నీకు పాలు ఉండదు. ఎందుచేతనగా నువ్వు రక్షింపబడి సంఘంలో చేరితే నీవే పెండ్లి కుమార్తెవు.
పెండ్లి కుమార్తెమైన నీవు విందుకు నీ యొక్క అతిథులను నీ యొక్క చుట్టాలను పట్టాలను పిలుస్తావు, కానీ నువ్వు పెండ్లి విందులో రాణిగా పెండ్లి కుమార్తెగా కూర్చుంటావు. దయచేసి ఈ గొప్ప సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క గొప్ప విందు అని వ్రాయబడిందే, ఆ విందులో మనం ఎవ్వరూ పాల్గొకూడదు అని నేను మనవి చేస్తున్నాను. మంచిది. గొర్రె పిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులు. మనం ఆలోచించవలసింది ఏమిటనగా, ఈ పిలువబడిన వారు ఎవరు? ఎవరు పిలువబడ్డారు? పిల్లరా, యేసు ప్రభు వారు పెండ్లి కుమారుడు. సంఘము అనగా రక్షింపబడిన వారు. సంఘాల్లో 2 రకాలు చూస్తాం. ఆ 2 రకాలు ఏమిటనగా, ఒకటి నామకార్థ క్రైస్తవ సంఘం, రెండవది యేసు ప్రభు రక్తం చేత కడగబడిన విశ్వాసుల సమూహం. ఇది నిజమైన సంఘం. నామకార్థ క్రైస్తవ సంఘం పెండ్లి కుమార్తె కాదు. సంఘంలో చాలామంది ఉన్నారు ప్రియులరా. సంఘాలు మనుషుల చేత నింపబడుతూ ఉన్నాయి. చాలామంది అంటూ ఉంటారు, ఆ సంఘానికి వెళితే రోగాలు పోతాయట, ఆ సంఘానికి వెళితే పెండ్లి అవుతుందట, ఆ సంఘానికి వెళితే ఏదో లాభం కలుగుతుందట అని చెప్పి చాలామంది స్వార్థపూరితమైన అభిప్రాయాలతో సంఘాలకు వెళ్ళి సంఘాలను నింపుతున్నారు. కానీ యేసు ప్రభు వారిని తన స్వరక్తకునిగా విశ్వసించి అంగీకరించి ఆయనను ఆరాధించేవారు చాలామంది తక్కువగా కనబడుతున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరు ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు? గొర్రెపిల్ల పెండ్లి కుమారుడు, సంఘం పెండ్లి కుమార్తె. పిలువబడిన వారు ఎవరు అనగా, పాత నిబంధన పరిశుద్ధులు, ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. నెంబర్ 1 పాత నిబంధన పరిశుద్ధులు. రెండవవారు ఎవరు అనగా, మహాశ్రమల కాలంలో రక్షింపబడిన పరిశుద్ధులు, ట్రిబ్యులేషన్ సెయింట్. మూడవది ఎవరు అనగా, బాప్టిజం ఇచ్చు యోహాను గారు. యోహాను గారే తనకు తాను చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం చదివిన తదుపరి 29వ వచనాన్ని చదువుతాను. అందుకు యోహాను ఇట్లనెను, ఏమన్నాడు? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఆ స్నేహితుడు యోహాను గారు. కాబట్టి 3 రకాలైన వ్యక్తులను గురించి నేను చెప్పాను. ఒకటి ఎవరు అనగా, పాత నిబంధన పరిశుద్ధులు. రెండవ వారు ఎవరు అనగా, మహాశ్రమల కాలంలో రక్షింపబడిన విశ్వాసులు. మూడవ వారు ఎవరు అనగా, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు అని గమనించాలి. ఒక సత్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు కదా, మీరు అటు ఇటు తిరగకూడదు. పెండ్లి పరలోకంలో జరుగుతుంది, పెండ్లి విందు భూలోకంలో జరుగుతుంది. విందు ఎంతకాలం జరుగుతుంది ప్రియులారా? భూలోకంలో విందు జరిగేది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. మా ఊర్లో, నేను చాలా పల్లెటూరు వాడిని, మా ఊర్లో 7 రోజులు జరిగేది. 7 రోజులు పెండ్లి వాతావరణం కదూ. కానీ ఇక్కడ పెండ్లి విందు ఎంతకాలం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. పెండ్లి అయిన తరువాత పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్తాడు. దాన్ని ఏమంటాము అని అంటే మనుగుడుపు అని అంటాం. మనుగుడుపుకి వెళ్తాడు. మనుగుడుపుకి వెళ్ళాడు అని అంటే ఆ మనుగుడుపు టైంలో అల్లుడిని బాగా మేపుతారు అత్తవాళ్ళు. అరిసెలు, బూర్లు, గారెలు, పప్పు, అరిసెలు, నెయ్యి ఇదంతా కలిపి 15 రోజులు బాగా మేపి ఇంటికి పంపించేస్తారు. అది 15 రోజులే. కొన్ని ప్రదేశాల్లో ఈ యొక్క మనుగుడుపు అనేది ఏమంటారు అనగా మరులు పెండ్లి అని అంటారు. అంటే అత్తగారింటికి పెండ్లి కుమారుడు వెళ్ళి సంతోషంగా కొన్ని దినాలు ఉంటాడు అన్నమాట. కానీ ప్రియులారా, ఇక్కడ జరిగిన ఈ గొర్రె పిల్ల పెండ్లి విందు ఎంతకాలం ఉంటుంది అనగా 1000 సంవత్సరాలు పెండ్లి విందు ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. పెండ్లి అయిన తరువాత మనుగుడుపు, మరులు పెండ్లి అనేది కొన్ని రోజులే ఉంటుందని చెప్పాను చూసారా. ఆ కొన్ని రోజుల్లో భర్త భార్య
ఎంత సంతోషంగా ఉంటారు కదూ. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని యొక్క కోటు పట్టుకునే తిరుగుతూ ఉంటుంది, లేక పంచి పట్టుకునే తిరుగుతూ ఉంటుంది. పెండ్లి కుమారుడు అమ్మాయి యొక్క చీర పట్టుకునే వెనకాల పట్టుకునే వంటగదిలోకి వెళ్తే వంటగదికి వెళ్తాడు, ఇంకో గదిలోకి వెళ్తే ఇంకో గదిలోకి వెళ్తాడు. ఎందుకంటే వీ కెనాట్ డిస్క్రైబ్ సచ్ ఏ వండర్ఫుల్ అకేషన్ ఇన్ ద లైఫ్. జీవితంలో అటువంటి మహా అద్భుతమైన గడియలు రోజులు వర్ణించలేము. ఎన్ని రోజులు? 15 రోజులు, 20 రోజులు, లేక మా ఉంటే 4 రోజులు. కానీ పెండ్లి కుమారుడిని యేసు ప్రభు వారితో పెండ్లి కుమార్తెన సంఘం వివాహమైన తరువాత విందు 1000 సంవత్సరాలు. ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ దాట్. ఎంత సంతోషంగా ఉంటుందో విన్నవారు ఊహించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇంతసేపు వాక్యాన్ని విన్నావు. నీవు ఈ పెళ్లిలో పాల్గొంటావా? పెండ్లి కుమార్తెగా నువ్వు తయారవుతున్నావా? నీవు పెండ్లి కుమార్తెగా తయారైతే నీ యొక్క ఈ మనుగుడుపు లేక ఈ సంతోషం 1000 సంవత్సరాలు, మిలీనియం కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇటువంటి అనుభవంలోనికి రావాలంటే నువ్వు రక్షింపబడాలి. ఇది ఏ అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరుక్షణం నీది కాదు. కానీ నీ జీవితాన్ని ప్రభు వారు పొడిగిస్తున్నారు. నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ విద్యా ఉద్యోగాలను బట్టి కాదు, నీ అందచందాలను బట్టి కాదు, నీ ఆస్తిపాస్తులను బట్టి కాదు. జస్ట్ బై ద మియర్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపకు తల వంచి నీ పాపాలు ఒప్పుకొని రక్షింపబడుమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.